హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టులకు గాను మనకు అతి త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో. ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అలాగే నా ఛానల్ మాత్రం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మనకు మార్చ్లో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి మనకు ఆర్డర్ అనేది మనకు ఈ విధంగా రావడం జరిగింది. 5348 పోస్టులకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఓవరాల్గా చూసుకుంటే డిఎంఈ పరిధిలో 3234 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి 1255 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకి 575 పోస్టులు, అలాగే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ నుండి 212 పోస్టులు, అలాగే ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుండి మనకి 34 పోస్టులు, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మనకి 26 పోస్టులు, అలాగే మనకి ఔషధ నియంత్రణ మండలి నుండి మనకి 11 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మనం టోటల్గా చూసుకుంటే 5348 పోస్టులకి మనకు నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రావడం జరుగుతుంది. మనకి ఇది పోస్టులు అనేది మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ పోస్టులు ఉండడం జరిగింది. మనకు టోటల్గా 575 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి మనకి జూనియర్ అనలిస్ట్ పోస్టులు మనం 11 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి మనకి లెక్చరర్ పోస్టులు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 26 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుండి కూడా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ దాంట్లో కూడా స్టాఫ్ నర్స్ అనేది ఉండడం జరిగింది పోస్టులు. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కూడా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి కూడా మనకి సిటీ స్కాన్ టెక్నీషియన్, అలాగే డెంటల్ టెక్నీషియన్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, అలాగే ఫిజియోథెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ఇమ్యూనాలజిస్ట్, స్పీచ్ పెథాలజిస్ట్ మనకి ఇవన్నీ పోస్టులు కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధి నుండి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. అలాగే మనకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి ఫిజియోథెరపిస్ట్, ఏఎన్ఎం, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మనకి ఇవన్నీ కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకి 1255 పోస్టులు అనేది తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్ నుండి మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మనకి తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి కూడా మనకి స్టాఫ్ నర్స్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు కూడా ఉండడం జరిగింది. అలాగే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా మనకు ఎంఎన్జే హాస్పిటల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్ప్లేలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, లెక్చరర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేది మనకు చాలా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఎంఎన్జే హాస్పిటల్లో. ఇదంతా కూడా మనకి 5348 పోస్టులకి ఆర్డర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం ఓవరాల్గా చూసుకుంటే 596 పోస్టులు వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండడం జరిగింది. అలాగే 40 పోస్టులు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఎన్జే హాస్పిటల్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి 1014 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్కి 764 పోస్టులు, అలాగే ఫార్మసిస్టులకి 191 పోస్టులు, అలాగే ఏఎన్ఎంస్కి 85 పోస్టులు ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.